Martin commands Telugu reporters to take control for the next 15 minutes. Yeah. ధ్రువ సార్ సార్ ఇప్పుడు మార్కెట్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది సార్ హియర్ సో మార్కెట్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది, గ్లోబల్ వైడ్ వెళ్తున్నారు. సో ఫస్ట్ మనకి పాన్ ఇండియా మూవీస్ అంటే ఫస్ట్ బాహుబలి గుర్తొస్తుంది, తర్వాత కేజీఎఫ్, సలారీ అంటే ఒక టూలా కనిపిస్తున్నాయి. మీకు ఈ మూవీస్లో ఏది ఇన్స్పిరేషన్ పాన్ ఇండియాకి వెళ్ళటాను? విచ్ మూవీ? All my uncle movies inspirations. So now sir, we are talking about the pan India movies like Bahubali, Salar, KGF, Pushpa, Antara. I loved all the movies, honestly. All the movies. Every movie is different, can I say. So one is action, one is pure drama, and Kantara is cult movie. So all the movies. Sir, అంటే ఒక హ్యూజ్ యాక్షన్ కనిపిస్తుంది ఈ మూవీలో. యాజ్ అ ఎమోషన్ పార్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ద కోర్ ఎమోషన్ ఆఫ్ మార్టిన్ అంటే ఏం చెప్తారు? అది ఉంది సార్ అన్న, లైక్ ఇండియన్ అనే ఒకటే కథ చెప్పకూడదు కథ కదా సార్. యాజ్ అ కోర్ ఎమోషన్ అంటే ఇప్పుడు మన సలార్ అంటే ఫ్రెండ్షిప్ గుర్తొస్తుంది, కేజీఎఫ్ అంటే మదర్ సెంటిమెంట్ గుర్తొస్తుంది. లైక్ దట్ మార్టిన్కి ఏంటి ఎమోషన్ పార్ట్ ఆఫ్ Martin ఏంటి? It is a small drama we have executed in a big way. We have one small drama we are not supposed to reveal because we can say it is a patriotic movie. Yes. One person ki ఒకటా questions. Hi sir, I am Venkat 10 TV from Telugu Media. అర్జున్ సార్కి అడుగుతున్నాను సార్. అక్టోబర్ 10th కంగో రిలీజ్ అవుతుంది, 11th మార్టిన్ రిలీజ్ అవుతుంది. సో క్లాషెస్ రాదా? ఈ రెండు పాన్ ఇండియా సినిమాలే కదా, క్లాషెస్ వచ్చే అవకాశం ఉంది కదా? మనోడే ఆన్సర్ చేయాలనుకుంటున్నాడు. ఓకే సార్, Kangwa movie is releasing on October 10th. Please watch that movie October 10th. This movie is releasing on October 11th. Next day you come and watch this. ఓకే సార్, another question. Martin commands Telugu reporters to take control for the next 15 minutes. Yeah. అర్జున్ గారు ఇక్కడ అర్జున్ గారు. Yes sir, please ask the question. రైట్. మీరు రీసెంట్ డేస్ లో తెలుగులో కూడా డైరెక్షన్ చేద్దాం అనుకున్నారు, కానీ ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సబ్జెక్ట్స్ ఎక్కువ రావటం, పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ రావటం, దాంతోపాటు కన్నడ సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉండటం వల్ల ఈ సబ్జెక్ట్ మీరు ధృవాన్ని దృష్టిలో పెట్టుకొని రాశారా? ఒకటి. నెక్స్ట్, మీరే డైరెక్షన్ చేయకుండా వేరే వాళ్ళకి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడంలో కారణం ఏంటి? లేదంటే నేను ఇంతకు ముందు చేస్తున్నానని కాదు, ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫినిష్ అయింది, నేను ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నాను. ఇంకో 1 week వర్క్ బ్యాలెన్స్ ఉంది అంతే. సో నేను ఇంకొకరికి ఛాన్స్ ఇస్తానన్న మాటే తప్పది. మనం ఎవరు ఛాన్స్ ఇవ్వడం కాదు. ఇది ఒక ప్రాజెక్ట్ అని అనుకొని వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేయాలనుకుంటున్నారు. సో ఆ సినిమాకి నాకు అది ఇచ్చారు అంతే వాస్తవం.